Yeah, hi guys. Good evening. Can we start? Just give me 1 second. Okay. Yeah, myself, Rahul. I have 8 years of experience in the automotive domain. In the 8 years of experience, నేను 3.6 years వచ్చి టెస్టింగ్ సైడ్ ఉన్నాను. Then after I moved into the diagnostics developer. Okay. And now coming to మనం నిన్న క్లాసెస్ లో ఎలాంటి టైప్స్ Your ఆఫ్ voice is low. నౌ ఇట్ మైట్ బి బెటర్ రైట్. అందరికీ నా వాయిస్ లోగా ఉందా? సార్ నా సార్ మోహన్ సార్. హలో. సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? పర్ఫెక్ట్. యా, నాకు ప్రాపర్గానే ఉందండి. సో ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉందా అండి? హలో. హలో లేదండి, కంటిన్యూ చేయండి. సో కొంచెం రెస్పాండ్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఎప్పుడైతే మీరు ఓపెన్గా అడుగుతారో అప్పుడు మీ డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకే సార్, వీ కెన్ కంటిన్యూ. యా, ఓకే. ఓకే. ఆ, మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం వాట్ ఈస్ అబౌట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, అసలు ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటే ఏంటి, వాట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అండ్ దాని యొక్క స్పెసిఫికేషన్స్, ఎలాంటి టైప్స్ జాబ్స్ అనేవి ఉంటాయి, ఆ, మనం మన కోర్స్ కంటెంట్ గురించి, ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది అని మొత్తం మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. నౌ వీ కెన్ గో ఇన్ టు ది కోర్స్. What is automotive embedded system? In the embedded systems లో these are the examples of the systems. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఈ ఇంజన్ కంట్రోల్ యూనిట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన ఇంజన్ ఉంది కదా, వెహికల్ యొక్క ఇంజన్, దాని యొక్క ఎమిషన్స్ అండ్ దాని యొక్క 4 strokes అండ్ ఇంజన్ ఫ్యూల్ ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా జరిగి మనకి వెహికల్ కి పవర్ జనరేట్ చేయడానికి కోసం ఈ కంట్రోల్ యూనిట్ జరుగుతుంది. అండ్ ఆల్సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, ఫ్యూల్ ఫ్యూల్ బర్న్ అనేది ఎగ్జాక్ట్ విత్ ఇన్ టైంలో బర్న్ అయ్యి ప్యూరిఫైడ్గా బర్న్ అవ్వడం వల్ల మైలేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ పవర్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంట్రోల్ యూనిట్ అందుకోసం యూజ్ చేస్తారు. ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఇది ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, మనకు ఫ్యూల్ టైం టు టైం ఇంజెక్ట్ అయ్యేలాగా అండ్ మన ఇగ్నిషన్ టైమింగ్స్ ఉన్నాయి కదా, ఆ 4 strokes అనేది ప్రాపర్గా అయ్యేలాగా అండ్ స్పార్క్, వెహికల్లో ఫ్యూల్ ఇంజెక్ట్ అయిన తర్వాత స్పార్క్ ఇస్తారు. ఆ స్పార్క్ కూడా స్పార్క్ అయ్యి అండ్ ఆయిల్ అనేది, ఆ ఫ్యూల్ అనేది ప్రాపర్గా బర్న్ అయ్యి దాని ద్వారా పవర్ జనరేట్ అయ్యి ఆ పవర్ అనేది ట్రాన్స్మిషన్కి ట్రాన్స్మిట్ చేయడం కోసం ఈ కంట్రోల్ యూనిట్ యూజ్ చేస్తారు. I will show you some images.
దిస్ ఇస్ ద ఇంజన్. ఈ ఇంజన్ చూసారా పైన ఉండేది ఫ్యూల్ ఇంజెక్షన్, ఫ్యూల్ ఇంజెక్టర్స్. ఈ ఫ్యూల్ ఇంజెక్టర్స్ ప్రాపర్గా లైక్ ప్రాపర్గా ఫ్యూల్ అనేది ఇంజన్కి రీచ్ అవడానికి కోసం యూజ్ చేయడం జరుగుతుంది ఈ ఫ్యూల్ ఇంజెక్టర్స్ అన్ని. ఓకే, కింద ద వీల్ ఉంది సార్, దట్ ఈస్ ద క్రాంక్ షాఫ్ట్. ఈ క్రాంక్ షాఫ్ట్ ఏం చేస్తుందంటే ఆ పవర్ ని త్రూ ద గేర్స్ వెహికల్ కి పవర్ ని పంపిస్తారు. అప్పుడు ఆ వెహికల్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. దట్స్ ద థింగ్ విల్ బి హ్యాపెన్ ఇంజన్ ద మెకానికల్ వే. బట్ మనం యూజ్ చేస్తున్న కంట్రోల్ యూనిట్ ఏంటంటే ఎప్పుడు ఫ్యూల్ అనేది ప్రాపర్ గా, అంటే ఎప్పుడు అనేది దీనికి 4 స్ట్రోక్స్ ఉంటాయి. వీ హ్యావ్ ద 4 స్ట్రోక్స్. ఆ 4 స్ట్రోక్స్ కి ప్రాపర్ గా టైమింగ్ జరగాలి. అండ్ దాంతో పాటు మనం పంపించే ఇంజిన్ ఫ్యూల్ ఉంది కదా, ఫ్యూల్ అనేది ప్రాపర్ గా బర్న్ అవ్వాలి. దాని ద్వారా వచ్చే జనరేషన్ ఉంది కదా, ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది అప్పుడు రన్ అవుతుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ అనేది అప్పుడు రొటేట్ అవుతుంది. అప్పుడు ఆ క్రాంక్ వీల్ దగ్గర నుండి పవర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసే సిస్టమే ఇంజన్ కంట్రోల్ యూనిట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. ఇక్కడ నుండి వచ్చిన పవర్ ని ఈ ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే త్రూ ద గేర్స్, గేర్ కి ప్రొపల్లర్ షాఫ్ట్ ఉంటుంది. ప్రొపల్లర్ షాఫ్ట్ విల్ బి కనెక్టెడ్ టు ద బ్యాక్ సైడ్ వీల్స్. లైక్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఒక లారీలో చూడండి, కింద చూస్తే ఒక ప్రొపల్లర్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద పవర్ జనరేటర్ ఫర్ ద బ్యాక్ వీల్స్. అంటే బ్యాక్ వీల్స్ మూవ్ ఆన్ అవ్వడానికి యూజ్ చేస్తున్న ప్రొపల్లర్ షాఫ్ట్ అది. Gearbox. Yeah, this is the engine. ఇంజన్ దగ్గర నుండి ఈ వీల్ రొటేట్ అయ్యి ఈ వీల్ ఇక్కడ నుండి దిస్ ఇస్ ద గేర్ బాక్స్. ఈ గేర్ బాక్స్ లో వచ్చిన పవర్ దాన్ని మనం ప్రొపల్లర్ షాఫ్ట్ కి పవర్ ట్రాన్స్మిట్ చేసి ఈ వెహికల్ అనేది, అంటే బ్యాక్ సైడ్ ఉన్న 2 వీలర్స్, దిస్ ఇస్ ద 2 వీలర్స్. ఇక్కడ చూడండి, ఈ 2 వీలర్స్ ఉన్నాయి కదా, త్రూ దిస్ ప్రొపల్లర్ షాఫ్ట్ ద్వారా ఈ 2 వీల్స్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా చేసేది ద ట్రాన్స్మిషన్ కంట్రోల్ యూనిట్. అంటే పవర్ ని పర్ఫెక్ట్ గా ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది. ఓకే, టు ద బ్యాక్ సైడ్ వెహికల్స్. ఈ గేర్ బాక్స్ లో ఏమేమి ఉంటాయంటే క్లచ్, గేర్స్ ఉంటాయి. ఈ క్లచెస్ కి సంబంధించి కూడా ఇక మనకి కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్. క్లచ్ క్యాలిబ్రేషన్స్ అనేది, గేర్ క్యాలిబ్రేషన్స్ అనేది అవన్నీ జరుగుతుంటాయి. ఓకే, ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి వీఆర్ యూజింగ్ వన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఓకే, దాన్ని కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమే కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. నవేడేస్ మనం చాలా వెహికల్స్ కి చూస్తున్నాం ABS, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఎందుకంటే మనం త్రూ ద ఎయిర్ కండిషన్స్, ఎప్పుడైనా మనం బైక్స్ అనేది వెరీ ఫాస్ట్ గా వెళ్ళినా, ఇలా కార్ అనేది వెరీ ఫాస్ట్ గా వెళ్ళినా, వితౌట్ స్కిడ్ అవ్వకుండా ప్రాపర్ డిస్టెన్స్ వెహికల్ స్టాప్ అవ్వడానికి కోసం ఈ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంది, ద ABS. ఇది కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దట్ కంట్రోల్ యూనిట్ ఈస్ కాల్డ్ యాజ్ ABS. ఓకే, నెక్స్ట్ వన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్. ఇది కూడా సేమ్, త్రూ ద రైన్ సీజన్స్ వాటన్నిటిలో వెహికల్ మూవబుల్. ఇందాక బ్రేక్స్, బట్ ఇది మూవ్ అయ్యేటప్పుడు స్కిడ్ అవ్వకుండా వెహికల్ ని స్టేబుల్ చేస్తూ ప్రాపర్ గా కంట్రోల్ అవ్వడానికి కోసం ఈ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ అనేది యూస్ చేస్తాం. ఈ ఎలక్ట్రానిక్
స్టెబిలిటీ కంట్రోల్ యూనిట్ అనేది అందుకోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్. ఎవ్రీబడి నోస్ దట్ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ చేస్తూ ఏదో డూరింగ్ ద కొలిజన్స్ ఆర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ ఎయిర్ బ్యాగ్ కంట్రోల్ యూనిట్ అనేది యాక్టివేట్ అవ్వడానికి కోసం ఈ కంట్రోల్ యూనిట్ యూజ్ చేస్తాం. Now coming to the infotainment system. Most probably jobs అనేది infotainment, DADAS and cluster మీద జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్ ఫర్ ద టెస్టింగ్. మనం చెప్పేది కూడా వీటి మీదే కాబట్టి ఇన్ఫోటైన్మెంట్ విచ్ ఈస్ రిలవెంట్ టు ఆడియో, వీడియో, navigation and connectivity features that entertain and inform drivers and passengers. దానికోసం సిస్టమ్ ఉంటుంది ముందర యాజ్ ఎ ట్యాబ్ టైప్. అది కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్. ఆ ఎంబెడెడ్ సిస్టమ్ ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంటారు. దానిలో సాంగ్స్ వినొచ్చు, వీడియో చూడొచ్చు, అండ్ నావిగేషన్ గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, అండ్ కనెక్టివిటీ ఫీచర్స్ యాజ్ లైక్ వైఫై, బ్లూటూత్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, అడాస్. నవేడేస్ అడాస్ అనేది ఎందుకు ఎక్కువ ఫేమస్ అయిందంటే బికాస్ ఆఫ్ సేఫ్టీ, మోస్ట్ ప్రాబబ్లీ సేఫ్టీ. The ADAS feature incorporate various embedded systems like cameras, radars, and sensors to provide functionality such as adaptive cruise control, lane keeping assistance, collision warnings, and automatic emergency braking. Mostly cameras. Okay, cameras, radars, sensors వీటి ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఎలాంటి కొలిజన్స్ అండ్ యాక్సిడెంట్స్ జరగకుండా, ఎలాంటి డ్యామేజెస్ జరగకుండా వెహికల్కి డ్రైవర్కి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. లైక్ అసిస్టెన్స్ లాగా, అంటే డ్రైవర్కి ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ మూవింగ్ ఇన్ టు ద రివర్స్ మోడ్ అండ్ బ్యాక్ ఒక కెమెరా ఉంటుంది, అది స్విచ్ ఆన్ అవుతుంది. ఇట్ విల్ బి విజిబుల్, అంటే మనం ఎంత డిస్టెన్స్ లో ఉండాలి. గ్రీన్, yellow అండ్ రెడ్ అంటే పొల్యూషన్ అవుతున్నప్పుడు ఇట్ విల్ బి విజిబుల్ యాజ్ అన్ వార్నింగ్. సౌండ్ కూడా వస్తుంది. ఓకే, అండ్ వీటన్నిటికీ ప్రాపర్ గా లేన్ కీపింగ్, అంటే మనం ఎంత డిస్టెన్స్ మన వెహికల్ యొక్క ఫిట్ అయ్యేది కూడా దాంట్లోనే చూడొచ్చు. ఓకే, అండ్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఆల్సో. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సడన్ యాక్సిడెంట్ అయ్యే ముందు మనం తొందరగా ఎమర్జెన్సీ బ్రేక్స్ కూడా మనం యూజ్ చేసి, బికాస్ ఇట్ ఈస్ మెయిన్లీ యూస్డ్ ఫర్ సేఫ్టీ కోసం. అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా డ్రైవర్ ప్రాపర్ గా వెహికల్ ని తీసుకొని పోవడానికి కోసం ఈ అడాస్ ఫంక్షనాలిటీస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇట్ విల్ బి ఇంక్రీజ్ అపాన్ వెరీ మోర్, అంటే లైక్ ఈ ఫంక్షనాలిటీస్ ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ వెన్ యూ గోయింగ్ టు ద హైయర్ రేంజెస్ మొబైల్ కార్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ యూ టేకెన్ యాజ్ అన్ టెస్లా డ్రైవర్లెస్ కార్. దాంట్లో కూడా ఇంకా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఎలా ఉంటాయో ఆలోచించుకోండి. అంటే దాన్ని కూడా చాలా అప్డేటెడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తుంటారు. సో దట్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ అడాస్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్లస్టర్. ఈ 3 థింగ్స్ ఏంటంటే ద బిగ్గెస్ట్ ఇన్ ద ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఈ స్పెసిఫికేషన్స్ ని చూసే నువ్వు కార్ను కొంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు చెక్ ద సేఫ్టీ, అండ్ సెకండ్ వన్ దాని యొక్క ఎంటర్టైన్మెంట్, అండ్ థర్డ్ దాని యొక్క స్పీడ్, అది కామన్. దాని యొక్క క్లస్టర్ అది మనతో చూడడానికి కోసం. ఓకే, దీస్ ఆర్ ద 3 ఎలిమెంట్స్. ఓకే, ద ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ houses embedded system that display vital information to the driver. Driver కి ముందర కనిపిస్తుంది చూసారా డాష్ బోర్డ్, దట్ ఈస్ ద క్లస్టర్ such as vehicle speed, fuel level, and engine temperature and warning indicators. మన ప్రాజెక్ట్ అంతా కూడా ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మీద వర్క్ ఆన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఈ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇఫ్ అవుట్ సైడ్ టెంపరేచర్ అనేది వెరీ హై ఉంది, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది ఏం చేస్తుందంటే లోపల ఫ్యాన్ స్పీడ్ని ఇంక్రీజ్ చేసి మనకి టెంపరేచర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే కంపేర్ టు
అవుట్ సైడ్ ని బేస్డ్ ఆన్ చేసుకొని మన ఇంజన్, మన వెహికల్ ఇంటీరియర్ అంత హీట్ ఉండకుండా ప్రాపర్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 25 degrees Celsius లోకి మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇష్యూ. అండ్ 5 టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. టైర్ ప్రెషర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కోసం కూడా ఈ ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ని యూజ్ చేస్తుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ మన బ్యాక్ టైర్ అనేది ప్రెషర్ అనేది లేదు, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఇది ఎలా చూపిస్తుంది అంటే అలా సౌండ్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది. దెన్ ఓకే, దాన్ని ప్రెషర్ చేసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సేఫ్టీ కోసం, టైర్ ప్రెషర్ అండ్ క్లైమేట్ కంట్రోల్ ఇవన్నీ కూడా కొద్దిగా సేఫ్టీ కోసం యూజ్ చేస్తుంటారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ ఇన్ ద ఆటోమోటివ్ డొమైన్. The most important things here happen, and remaining we have the HVAC and FNPD finger pad. HVAC it is controls the AC system. HVAC under the AC systems ni control చేస్తుంటుంది. And another one FNPD finger pad. మనకి కార్ స్టీరింగ్ పైన స్విచెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఎంబెడెడ్ సిస్టమ్. దాన్ని కూడా ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అంటారు, దాన్ని FNPD అంటారు. ఇలా వీ హ్యావ్ లాట్ ఆఫ్ అటు 200 to 250 ఇష్యూస్ వీటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఐ యు అండర్స్టాండ్ రైట్? యు ఆర్ అండర్స్టాండ్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్. ఇఫ్ యు ఆర్ హ్యావ్ ఎనీ క్వైరీస్, జస్ట్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, ask the queries. No queries, right? Can we go? Next one. Next thing, most probably మనం డిస్కస్ చేస్తున్న థింగ్ ద కంట్రోలర్ ఏరియా. మన ఆటోమోటివ్ డొమైన్ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క టెస్టింగ్ అనేది చేస్తుంది. ద టెస్టింగ్ బిట్వీన్ ద టూ నోడ్స్, దాని యొక్క కమ్యూనికేషన్స్ ప్రాపర్ గా పనిచేస్తున్నాయి లేదా వాటన్నిటి కోసం టెస్ట్ చేయడం జరుగుతుంది. ద కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తున్న ప్రోటోకాల్ ఇక్కడ కంట్రోలర్ ఏరియా నెట్వర్క్, దట్ ఈస్ కాల్డ్ as CAN ప్రోటోకాల్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, వాట్ ఈస్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్? అసలు ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ అంటే ఏంటి? ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్ refers to the process of evaluating and validating the embedded systems and software used in vehicles to ensure their functionality, reliability, and safety and compliance. Main thing with industry standards. Main thing మనం ఏం టెస్ట్ చేస్తాం? Validating the embedded systems and software used in vehicles. అంటే ఎంబెడెడ్ సిస్టమ్ లోపల మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ ని, దాని యొక్క ఫంక్షనాలిటీస్ ని అంటే ఈ సాఫ్ట్వేర్ ఈ ఎంబెడెడ్ సిస్టమ్ లో ఫ్లాష్ చేసినప్పుడు అది ఎలా పనిచేస్తుంది, దాని యొక్క ఫంక్షనాలిటీస్, దాని యొక్క రిలయబిలిటీస్ అండ్ దాని యొక్క సేఫ్టీ అండ్ అవి ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఉందా లేదా అనేటివి మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, టెస్ట్ చేయడం జరుగుతుంది. As the complexity and importance of embedded system in automotive mobiles increase through the testing becomes critical to detect and address potential issues early in the development of cycle. మనం డెవలప్మెంట్ ఆఫ్ లైఫ్ సైకిల్ చూసారా?
we have different types of life cycles. Different types of life cycles. And the development life cycles మనకు చాలా ఉన్నాయి. The first one is waterfall mode. Waterfall. And second one V&V. And third one, agile methodology. ఈ agile, most of these are the examples, but ఇక్కడ two things, two methodologies ఎక్కువ యూజ్ చేస్తారు. B&V and agile methodologies ఎక్కువగా ఆటోమోటివ్ మొబైల్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వాటర్ఫాల్ అనేది ఇట్స్ వెరీ రేర్, అండ్ సమ్ అదర్ స్పేర్ డెవలప్మెంట్ సైకిల్, సమ్ అదర్ అవన్నీ కూడా చాలా రేర్. బట్ ఈ B&V agile అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ రెండింటిని బేస్డ్ ఆన్ చేసుకొని మనం ఈ టెస్టింగ్, ఎందుకంటే ఈ రెండు లైఫ్ సైకిల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకొని టు డిటెక్ట్ క్రిటికల్ అండ్ పొటెన్షియల్ ఇష్యూస్, అంటే సేఫ్టీ వాటన్నిటిని టెస్ట్ చేస్తూ ఎలాంటి బగ్స్ లేకుండా మనం రిలీజ్ చేయడానికి కోసం విత్ ఇన్ ఏ లిమిట్, ఎప్పుడు ఈ డెవలప్మెంట్స్ లైఫ్ సైకిల్ ప్రకారం, అంటే ఆ డ్యూరేషన్ ప్రకారం మనం ఇవన్నీ సాల్వ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. దట్స్ అ సింపుల్ డెఫినేషన్ ఫర్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. దట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్ ఫర్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ టెస్టింగ్. ఓకే, have you got it right? And if you have any doubts, just unmute చేసుకోండి. Then related to job or course or మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏదనేది కూడా జస్ట్ మూవ్ ఆన్ విత్ ఫ్రీలీ. మనకి ఎవ్రీథింగ్ కూడా హలో ఇది తెలుసుకోండి. హలో సార్. యా, హలో సార్, అది మీరు ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తారా సార్? సారీ అన్న, ఎక్స్పీరియన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? లైక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్. అవి కాంటాక్ట్ అవ్వండి, సార్ మీకు డిస్కస్ చేస్తారు అవన్నీ. సార్, సార్తో కాంటాక్ట్ అవ్వండి. అవునా సార్? అవన్నీ సార్. ఓకే సార్, కాంటాక్ట్ నెంబర్ సార్ ఉంది సార్? అది మీకు స్క్రీన్ మీకు లింక్ షేర్ చేశారు కదా సార్. యా, సార్. ఓకే సార్, ఐ విల్ కాంటాక్ట్. ఇంకా ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా కూడా సార్ నన్ను కూడా కాన్ఫిడెన్స్ లో లింక్ తీసుకుంటారు. ఓకే సార్, అలాగే. ఎవ్రీథింగ్ క్లారిఫై అయిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రాబ్లం. But because of its recording, that's why we are not we can't able to. Yeah, I understand. Yeah. Sir, hill ఎన్ని రోజులు ఉంటుంది సార్? How many hours will it take on hill testing, sir? Hill testing duration minimum ఒక 4 to 5 classes ఉంటాయి. ఓకే సార్, ఓకే. మాక్సిమం అన్ని కవర్ అప్ అయిపోతుంది. ఓకే సార్. Let's see. The automotive embedded testing process. What is the process of the automotive embedded testing? ఇది మనకు అందరూ తెలిసిందే. As a manual tester or automation tester చేసే processor. First of all, when we are getting requirements getting అయినప్పుడు what we need to do, we need to understand the specific requirements. First ఆ requirements ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేసుకొని you like you need to create in your mind as in system, ఒక సిస్టమ్ నీ మైండ్ లో క్రియేట్ అయిపోవాలి. అంటే ఆ స్పెసిఫికేషన్స్ ని బేస్డ్ ఆన్ చేసుకుని, ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ టుక్ యాజ్ అన్ మొబైల్ మీరు కొనే ముందు ఏం చేస్తారు? యు జస్ట్ గో త్రూ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద మొబైల్.
అంటే ఆ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అన్ని చూస్తారు. చూసి ఇన్ యువర్ మైండ్ కొద్దిగా దాని గురించి ఒక డైమెన్షన్స్ లైక్ ఈ మొబైల్ ఇంత బాగుంటుంది, ఓకే ఈ మొబైల్ యొక్క కెమెరా ఎంత హై క్వాలిటీ ఉంటుంది అనేలాగా మీరు ఎలా అయితే అబ్జర్వ్ చేస్తారు, ఎలా అయితే మైండ్లో విజువలైజ్ చేసుకుంటారు, దట్స్ ద థింగ్ వీ నీడ్ టు డూ ఇట్ వెన్ వీఆర్ గెటింగ్ ద రిక్వైర్మెంట్స్. మనకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ వస్తాయో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ యూ నీడ్ టు అండర్స్టాండ్ and visualize the specific requirements. And then after what you understand, what you need to create the document. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ as one మొబైల్ గురించి మాకు స్పెసిఫికేషన్ వచ్చింది, దాని గురించి ప్రాపర్గా నీకేమైతే అర్థమైందో వాటన్నిటిని ఒక డాక్యుమెంట్ చేసుకోవాలి. బికాస్ ఇట్ విల్ బి హెల్ప్ టు డెవలప్ ద టెస్ట్ కేసెస్. అంటే టెస్ట్ కేసెస్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది నీ అండర్స్టాండ్. Okay, that's the thing we need to do it. Next thing, this step ensures that the testing process aligns with the intent, functionalities and the objectives. I told you right? మనం ఇలా చేయడం వల్ల అండర్స్టాండింగ్ అండ్ డాక్యుమెంటింగ్ ద స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ సాఫ్ట్వేర్ దట్ నీడ్ టు బి టెస్టెడ్. మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నామో దాని యొక్క స్పెసిఫికేషన్స్ ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకుని దాన్ని డాక్యుమెంట్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ ఫర్ ద టెస్టింగ్ ప్రాసెస్. అంటే టెస్టింగ్ ప్రాసెస్ కోసం లైక్ యూ నీడ్ టు డెవలప్ ద టెస్ట్ కేసెస్, వాటిని టెస్ట్ కేసెస్ రాయడానికి కానీ ఫంక్షనాలిటీస్ని కానీ మీరు అనలైజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. దట్స్ వై యూ నీడ్ టు డూ ఎస్ దీస్ స్టెప్స్. నెక్స్ట్ వన్, టెస్ట్ ప్లానింగ్. ఈ టెస్ట్ ప్లానింగ్లో ఏం చేస్తామంటే డెవలపింగ్ ఏ కాంప్రహెన్సివ్ టెస్ట్ ప్లాన్ దట్ అవుట్లైన్స్ ద టెస్టింగ్ స్ట్రాటజీస్, ఆబ్జెక్టివ్స్, స్కోప్, టెస్ట్ కేసెస్ అండ్ ద రిసోర్స్ రిక్వైర్డ్ ఫర్ ద టెస్టింగ్ ప్రాసెస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు టెస్టింగ్ వచ్చిన తర్వాత మీ టీమ్ లీడ్ మీరు అందరూ డిస్కస్ చేసుకుంటారు. ఎలా డిస్కస్ చేసుకుంటారు అంటే యూనిట్ టు టెస్ట్ ఫర్ దిస్ పర్టికులర్ మాడ్యూల్. అంటే ఇఫ్ ఇన్ కేస్ యూ హ్యావ్ ద త్రీ టెస్టర్స్ ఉన్నారు, యూ ఆర్ ద టీమ్ లీడ్, వన్ ఆఫ్ ద టీమ్ లీడ్. ఒక టీమ్ లీడ్ ఏం చెప్తున్నారు, యూనిట్ ఏబిసి ఆర్ ద టెస్టర్స్, త్రీ టెస్టర్స్. ఏ టెస్టర్ విల్ బి వర్క్ ఫర్ వన్ మాడ్యూల్, ఫస్ట్ మాడ్యూల్, అండ్ బి టెస్టర్ విల్ బి వర్క్ ఫర్ B module, second module, and third module will be work for C candidate. అంటే ఇక్కడ డివైడ్ చేసి ఆ మాడ్యూల్స్ వాళ్ళు నెక్స్ట్ థింగ్ టు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఆ పర్టికులర్ మాడ్యూల్స్ ని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని అండ్ వాటికి సంబంధించిన టెస్ట్ కేసెస్ ని రాయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మన డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ని బేస్డ్ ఆన్ చేసుకొని ఎప్పుడెప్పుడు ఏ టెస్టింగ్ చేయాలి అండ్ ఆ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం, దాని యొక్క మెయిన్ లైక్ ఇన్ కేస్ యూ టేకెన్ యాజ్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం, ఆ రిగ్రెషన్ టెస్టింగ్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంది, అది ఎప్పుడు టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆ టెస్ట్ ప్లానింగ్ లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని బేస్డ్ ఆన్ చేసుకొని దే విల్ క్రియేట్ వన్ జీరా బోర్డ్ ని కూడా ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ థింగ్ విల్ బి హ్యాపెన్ ఇన్ టెస్ట్ ప్లానింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఆఫ్టర్ టెస్ట్ ప్లానింగ్, లైక్ దిస్ ఇస్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ దిస్ ఇస్ ద టెస్ట్ ప్లానింగ్. ఆఫ్టర్ ద టెస్ట్ ప్లానింగ్ వీ నీడ్ టు డూ ద టెస్ట్ కేస్ డెవలప్మెంట్. అంటే మాడ్యూల్స్ డివైడ్ బై చేశారు, దెన్ ఏబిసి క్యాండిడేట్స్ విల్ బి వర్క్ ఫర్ 3 మాడ్యూల్స్. అంటే 3 మాడ్యూల్స్ ని బేస్డ్ ఆన్ చేసుకుని టెస్ట్ కేస్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఏం చేస్తారు, టెస్ట్ కేసెస్ అన్ని రాసేసిన తర్వాత దెన్ దే విల్ ఎంటర్ ద టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. లైక్ టెస్ట్ బెంచ్ సెటప్, మనం ఏదైతే టెస్టింగ్ చేయాలి అనుకున్న సెటప్ మొత్తాన్ని క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి టెస్టింగ్ చేయాలి, స్మోక్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి, స్నానిటీ ఎప్పుడు చేయాలి, పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయాలి, ఫంక్షనల్ ఎప్పుడు చేయాలి, రిగ్రెషన్ ఎప్పుడు చేయాలి. ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్. వాటి గురించి కూడా నేను చెప్తాను. అవి ఎప్పుడెప్పుడు చెయ్యాలి వాటన్నిటిని ప్లాన్ చేసుకుని ఆ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ని క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకోవడం అంటే దానికి సంబంధించిన టెస్ట్ కేసెస్, దానికి సంబంధించిన టెస్ట్ బెంచ్ సెటప్ అవన్నీ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటారు. నెక్స్ట్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ది బగ్స్ అన్ని వచ్చి వాటిని రిజాల్వ్ చేసి దానికి ఎన్ని బగ్స్ వచ్చాయి, ఏంటి వచ్చాయి అనేది మొత్తాన్ని ఒక టెస్ట్ రిపోర్ట్ క్రియేట్ చేసి దాన్ని టెస్ట్ సైకిల్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ సైకిల్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. దిస్ థింగ్ విల్ బి హ్యాపెన్
ఇన్ ద ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్. సేమ్ దే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ లో మనకి టెస్టింగ్ జరగడం జరుగుతుంది. ఓకే, మనం టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అప్పుడు స్మోక్ ఎప్పుడు చేస్తాం, స్నానిటీ ఎప్పుడు చేస్తాం, రిగ్రెషన్ ఎప్పుడు చేస్తాం, వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, హ్యావ్ యూ గాట్ ఇట్ రైట్? మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. లైక్ గివ్ ద రెస్పాన్స్ ఇఫ్ యు ఆర్ అండర్స్టాండ్, జస్ట్ గివ్ ద రెస్పాన్స్. అదర్వైజ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ అన్మ్యూట్ చేసుకున్నారో అడగండి. హలో హలో యా బ్రో. మీరు ప్రోటోకాల్స్ లో క్యాన్ ప్రోటోకాల్ మాత్రమే చెప్తారు, ఇంకా ఫ్లెక్స్ లింక్ ప్రోటోకాల్స్ లో చెప్తారు? సారీ, కొద్దిగా నవ్వుతాం అనమాట. హలో బ్రో, మీరు ప్రోటోకాల్స్ లో క్యాన్ ప్రోటోకాల్ మాత్రమే చెప్తారా, ఇంకా ఫ్లెక్స్ లింక్ ప్రోటోకాల్స్ లో చెప్తారా? అవి కూడా ప్రోటోకాల్ గురించి చెప్తాను. అండ్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ యొక్క బేసిక్స్ మాత్రమే చెప్తాను. అపార్ట్ ఫ్రమ్ గేమ్, యూడిఎస్ అనేది కామన్. యూడిఎస్ ఆల్సో ఏ ప్రోటోకాల్. యూడిఎస్ గురించి చెప్తాను. ఫ్లెక్సీ ఓకే అండ్ వాటి గురించి మేమైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇంకా ఈ ట్రైనింగ్ ఆఫ్లైన్ ఉంటుందా మ్యామ్? ఆఫ్లైన్ కూడా సారీ, ఈ ట్రైనింగ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ఉంటుందా? ఆఫ్లైన్ అనేది లేదు, బట్ ఆన్లైన్ మ్యాక్సిమం. హలో ఆఫ్లైన్ అనేది లేదు, మోస్ట్లీ ఆన్లైన్ మ్యాక్సిమం. యూ విల్ అండర్స్టాండ్ మోర్ కంపల్సరీ. సార్ రికార్డింగ్ షేర్ చేస్తారా సార్ ఎవ్రీ క్లాస్? యా కంపల్సరీ రికార్డింగ్ అనేది ఉంటుంది. మీకు ఒక డ్రైవ్ లింక్ పంపించడం జరుగుతుంది, సమ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్, అండ్ దాన్ని మీరు ప్రతి రికార్డింగ్ కూడా దాంట్లోనే స్టోర్ అయ్యారు. సార్ లిన్ ప్రోటోకాల్ ఉంటుందా సార్? కవర్ అవుతుందా లిన్ ఎలా? నిన్ లేదండి, నిన్ను మోస్ట్ ఫ్లెక్స్ టచ్ చేయము. టచ్ ఈథర్నెట్ బికాస్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ గురించి చెప్పుకోవడానికి కోసం, ఇన్ఫోటైన్మెంట్ కోసం ఈ ఈథర్నెట్ ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసుకుంటాం. దీంట్లో వైషాక్ అంటే ఏంటి, వైషాక్ లాగ్స్ ఎలా తీసుకుంటాం, దాన్ని ఎలా అనలైజ్ చేస్తాం అనేది బేసికల్ లెవెల్లో వెళ్తాం. ఓకే ఓకే. ఓకే, ఇంకా ఏమైనా క్వశ్చన్స్? నో రైట్?
నెక్స్ట్ థింగ్ ద టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే మనకి టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది టెస్టింగ్ రిలేటెడ్ మీద ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే ద ఫస్ట్ వన్ ఈస్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. Embedded software test engineer, which is user for these engineers are responsible for designing and executing test cases. Like it is you mostly used for manual testing కోసం యూజ్ చేస్తారు, మాన్యువల్ టెస్టింగ్ కోసం అండ్ ఎగ్జిక్యూటింగ్ టెస్ట్ కేసెస్ టు వెరిఫై ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఎన్ష్యూరింగ్ ద మీట్ ద స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్. ఏదైతే మనం ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ చేస్తామో అవి ఏంటంటే అకార్డింగ్ టు ద మన స్పెసిఫికేషన్ కి మ్యాచ్ అయ్యేలాగా టెస్టింగ్ చేయడం, టెస్ట్ కేసెస్ రాయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్. టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ ఇక్కడ ఏం చేస్తాడంటే టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ డెవలప్స్ automated test scripts and frameworks to streamline the testing process and improve efficiency in executing test cases. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఆటోమేషన్ టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ పర్టికులర్ గా ఒక టెస్ట్ స్క్రిప్ట్ అనేది రాయడం జరుగుతుంది. దాని ద్వారా మన టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ ఆల్సో ఇట్ విల్ బి జనరేట్ ద HTML రిపోర్ట్స్ ఆల్సో. ఇవి రెండు ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ అండ్ టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్, ఈ రెండు కేటగిరీస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, మనం చెప్పడం జరుగుతుంది ఎలా టెస్టింగ్ ఉంటుంది ఏంటి అనేది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్. ఈ ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ ఏంటంటే మన మాడ్యూల్స్ అనేది సెపరేట్ గా డెవలప్మెంట్ చేస్తుంటారు. ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి అంటే కలిపి ఒకేసారి టెస్ట్ చేస్తారు. దాన్ని ఇంటిగ్రేషన్ టెస్ట్ ఇంజనీర్ విత్ రెస్పెక్ట్ టు కోడ్ని బేస్డ్ ఆన్ చేసుకొని ఈ టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది డెవలపర్స్ తర్వాత చేసేవాళ్ళు ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ హిల్ టెస్ట్ ఇంజనీర్. హిల్ టెస్ట్ ఇంజనీర్స్ పర్ఫార్మ్ టెస్టింగ్ యూజింగ్ సిమ్యులేటెడ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ టు ఎవాల్యుయేట్ ద ఎంబెడెడ్ సిస్టమ్స్ బిహేవియర్ ఇన్ ఏ కంట్రోలర్ ఎన్విరాన్మెంట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హిల్ హార్డ్వేర్ ఇన్ ద లూప్ సంబంధించిన టెస్టింగ్ ని వాటిని ఆటోమేట్ చేయడం అండ్ మాన్యువల్ చేయడం, సిమ్యులేటెడ్ హార్డ్వేర్ విత్ ద సిమ్యులేటెడ్ హార్డ్వేర్ తో ఇవి టెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అడాస్ టెస్ట్ ఇంజనీర్. అడాస్ టెస్ట్ ఇంజనీర్, ఈ అడాస్ టెస్ట్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఫోకసింగ్ ఆన్ ద టెస్టింగ్ అండ్ వ్యాలిడేటింగ్ ద అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. అంటే ఏదైతే అడాస్ ఫంక్షనాలిటీస్ ని టెస్ట్ చేస్తారో ఆ క్యాండిడేట్స్ ని దోస్ ఆర్ కాల్డ్ యాజ్ an అడాస్ టెస్ట్ ఇంజనీర్. సేమ్ యాజ్ లైక్ ఇన్ఫోటైన్మెంట్ ని ఎవడైతే టెస్ట్ చేస్తాడో దోస్ క్యాండిడేట్స్ ఇస్ కాల్డ్ యాజ్ an ఇన్ఫోటైన్మెంట్ టెస్ట్ ఇంజనీర్స్. ఓకే, ఇవన్నీ కూడా మాన్యువల్ అండ్ ఆటోమేట్ చేస్తూ ఉండే ఇంజనీర్స్ ని హిల్ అడాస్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ టెస్ట్ ఇంజనీర్స్ అంటారు. పర్టికులర్ ద మాడ్యూల్ బేస్డ్ ఆన్ ద పర్టికులర్ మాడ్యూల్. Okay, these are the most types of jobs in the automotive embedded testing. We will cover the functionality of hill lo elanti testing jarugutayi. Okay, and next thing embedded software test engineer ela untundadu, vallu Canoe ela simulate chestaru. These and all everything we will teach us. And Canoe ద్వారా automation testing ela chestam, దాని ద్వారా HTML report ela generate chestam kuda manam దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. Okay, these are the major things. Okay, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? We can discuss now. అడాస్ సార్, అడాస్ Sorry, Adas? అడాస్ డిస్కస్ చేస్తామా సార్ మనం? అడాస్ Adas infotainment we take up basic things మనం కంపల్సరీ డిస్కస్ చేసుకుంటాం. బట్ అవర్ కంప్లీట్ ప్రాజెక్ట్ విల్ బి హ్యాపెన్ ఆన్ క్లస్టర్.
ఓకే. ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయి రిలేటెడ్ ద కోర్స్ కంటెంట్ అండ్ క్లాసెస్ గురించి కానీ? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి మీకు? ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? లైక్ ఎలా ఉంటుంది జాబ్ అనేది, ఎలా ఉంటుంది కోర్స్ స్ట్రక్చర్ అనేది, ఎలాంటి టూల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎనీథింగ్, వాట్ ఎవర్ ద థింగ్స్ మీరు గెట్ ఎనీ ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం క్లారిఫై చేసుకున్నాం ఇప్పుడు. అండ్ ఇంకోటి, ఇన్ కేస్ మీరు ఏ క్వశ్చన్స్ అయినా ఇక్కడ అడగలేకపోతే దెన్ కాంటాక్ట్ ద మోహన్ సార్. మోహన్ సార్ నన్ను కాన్ఫరెన్స్ లో తీసుకుంటారు. తీసుకొని మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డౌట్స్? ఓకే. ఇంకేం క్వశ్చన్స్ లేదంటే దెన్ వీ కెన్ క్లోజ్ అవర్ క్లాస్ టుడే. మనం రేపు టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ వాటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఫైన్, రైట్? ఎస్. ఓకే. థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. బాయ్.